ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గ్రామ వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రికెట్తో పాటు బాలీవుడ్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ తదితర ఆటలతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలతో పండుగ వాతావరణం ఏర్పడింది. గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదామా ఆంధ్ర పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. పోటీలు ప్రారంభ సూచికగా బెలూన్లను గాల్లో ఎగురవేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో సీఎం జగన్ ప్రమాణం చేయించారు. సచివాలయ స్థాయిలో పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ బేసిక్ కిట్స్ ని సీఎం జగన్ అందజేశారు. పోటీల ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. సీఎం జగన్ బ్యాటింగ్ చేయగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బౌలింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు. క్రికెట్ బ్యాట్ ఎలా పట్టుకుని ఆడాలో రోజాకు జగన్ చూపించారు. ప్రొఫెషనల్ క్రికెట్లా బ్యాట్స్మెన్ స్టైల్లో సీఎం జగన్ బ్యాటింగ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల్లో పాల్గొంటున్న వారికి క్రికెట్ బాల్స్, బ్యాట్స్, గ్లౌజ్లు, వికెట్స్తో కూడిన కిట్ని అందజేశారు. అలాగే వాలీబాల్ క్రీడాకారులకు వాలీబాల్ నెట్ అందజేశారు. బ్యాడ్మింటన్ ఆడేవారి కోసం బ్యాట్స్, నెట్, కాక్స్ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,09,000 స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. 5 క్రీడాంశాల్లో 34,19,000 మంది నమోదు చేసుకోగా 22 కోట్ల మంది క్రీడాకారులు ఆటలాడారు. అత్యధికంగా క్రికెట్లో 13 లక్షల మంది పేర్ల నమోదు. యోగా, మారథాన్, టెన్నికాయిట్లో 16 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక, క్రీడలకు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ చాలా అవసరమని సీఎం జగన్ అన్నారు. ఈ రోజు నుంచి మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుందని చెప్పడానికి గర్వపడుతున్నా అన్నారు. ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతాయని, ఇవి అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా చరిత్రలో నిలబడిపోతుందన్నారు. ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు వ్యాయామం అలవాటవుతుందని, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషి ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్న విషయంపై అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరమో అని తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఉపయోగపడుతుందని సీఎం జగన్ వివరించారు.